హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పర్మి. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒకటి వచ్చిందనమాట. దానికి సంబంధించి కేంద్ర మంత్రి కుమారస్వామి కొత్తగా ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సందర్శించడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ పరిసరాలు కానీ తర్వాత అక్కడ ఉద్యోగులను కానీ కలిసి మాట్లాడి అక్కడున్న వర్క్స్ ఏవేవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ పనులు అవన్నీ కూడా ఆయన పర్యవేక్షించారు. సో పర్యవేక్షించి ఆయన వచ్చింది కూడా ఒక నివేదిక తయారు చేయడం కోసం. సో ఆ నివేదిక తయారవుతుంది తర్వాత అయితే ఇది ఒక మొదటి విజిట్ అనమాట. వచ్చిన తర్వాత ఆయన మొత్తం చూసి ప్రెస్ మీట్ మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా విశాఖపట్నం ప్రైవేటీకరణ గురించి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత కొద్ది రోజుల నుంచి విశాఖపట్నం ప్రైవేటీకరణ పూర్తి అవుతుంది, టీడీపీ ఒప్పేసుకుంది, టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. సో ఆ వార్తల మీద చంద్రబాబు కానీ అలాగే వైసీపీ నాయకులు కానీ వీళ్ళిద్దరూ కాస్త వాదోపవాదాలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి రీసెంట్గా డెక్కన్ క్రానికల్ ఒక వార్త రాసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక ప్రైవేటీకరణ అవుతుంది, దానికి అంగీకరించినట్టుగా. దాంతో ఒక దుమారం రేగింది. అసలు ఆ ఆర్టికలే పెయిడ్ ఆర్టికల్ అంటూ టీడీపీ నాయకుడు లోకేష్ మాట్లాడడం కానీ అలాగే ఈ చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఇలా వ్యాఖ్యానిస్తున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. దీనికి ఆయన బ్లూ మీడియా లేదా బ్లూ జర్నలిజం అని పేరు కూడా పెట్టారు. అయితే అలాగే దీన్ని నిరసిస్తూ వీళ్ళు ఇట్లా మాట్లాడడము అలాగే వీళ్ళు వార్తని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు అక్కడ గందరగోళం చేయడము డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు ఇదంతా చూసాం. అయితే దీని మీద కూడా మళ్ళీ వైసీపీ నాయకులు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. జగన్ దీన్ని ఖండించారు. ఇదంతా అవుతుంది. సో ప్రజల్లో ఒక డైలమా, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టారనమాట. ఇది ప్రైవేటీకరణకి టీడీపీ అంగీకరించిందా, ప్రైవేటీకరణ జరుగుతుందా, అసలు ఏంటి అని చెప్పి ప్రజలు డౌట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ డౌట్కి క్లారిఫికేషన్ ఇచ్చే మాట కేంద్ర మంత్రి ఉపయోగించారు. నిజానికి ఆయన ఏమన్నారంటే చంద్రబాబు గారు అయితే ప్రైవేటీకరణ జరగదు అని చెప్పేసి మొదటి నుంచి అంటూ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అదే అన్నారు. అదే కుమారస్వామి ఏమన్నారంటే ఆయన కూడా ఇది ఆంధ్రుల హక్కు, ఇది ఎంతోమంది ఉద్యోగులు దీంట్లో కష్టపడి చేస్తూ ఉన్నారు. సో ఉద్యోగులని అలాగే స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో దీని భద్రత కోసం మేము పనిచేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని సంరక్షించుకోవడానికి నేను పాటుపడతాను అని చెప్పి ఆయన అన్నారు. సో ఈ సంరక్షించుకోవడం అనే దాంట్లోనే డౌట్ క్రియేట్ అవుతుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు దేనైనా సంరక్షించాలి అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? అది ప్రమాదంలో ఉంటేనే కదా సంరక్షించేది. మామూలుగా అయితే అవసరం ఏముంది? సో అది ప్రమాదంలోనే ఉంది. ఇంకా దాని ప్రైవేటీకరణ చర్చలు, ప్రైవేటీకరణ విధానం అలాగే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అదే విధానంలో ఉందనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఆయన కాబట్టే సంరక్షించుకుంటాము అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు కాబట్టి ఆయన ఈ డైలాగులు వేశారు. అదే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఏ డైలాగులు వేస్తారో చివరికి తెలియదు. దీంతోపాటు ఆయన అన్న విషయం ఏంటంటే మరొక 2 నెలల్లో మేము దీనికి సంబంధించిన నివేదిక మొత్తం సమర్పిస్తాము. సో ఆ నివేదిక సమర్పించిన తరువాత అప్పుడు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన నిర్ణయం తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ గురించి అన్నారు. సో ఇక్కడే తేలిపోయింది. అంటే ప్రధానమంత్రి ఇంకా నిర్ణయం తీసుకోలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం మీదనే. వాళ్ళు గతం నుంచి ఏ అంశం మీద అయితే చెప్తూ వస్తున్నారో అదే అంశం మీద ప్రధానమంత్రి ఉన్నారు అనేది అర్థమైపోతుంది. వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నప్పుడు ఇక ప్రైవేటీకరణ అవ్వదు అని టీడీపీ శ్రేణులు ఎలా ఉంటున్నాయి? అది చేయడం లేదు అని ఎలా చెప్తున్నారు? ఎన్డీఏ గవర్నమెంట్ చేయదు అని చెప్పేసి నేను అంటున్నారు అనమాట చంద్రబాబు గారు. ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్తులు అయ్యి ఉండొచ్చు, కానీ మోడీని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఆయనకు ఈ విషయంలో ఉన్నట్టు కనబడడం లేదు. ఎందుకంటే ఒకవేళ కనపడితే కుమారస్వామి ఈరోజే ఈయన కేంద్ర మంత్రి, పైగా అదే బాధ్యతల మీద వచ్చిన వ్యక్తి ఈయన కుమారస్వామి భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఆయన తన బాధ్యతలతో నివేదిక కోసం ఇక్కడికి వచ్చి మొత్తం సమీక్షించారు. అలాగే ఇక 100% ఉత్పత్తి ఇందు నుంచి జరిగే విధంగా మోడీ గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో ఇన్ని ఆల్రెడీ భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఇందులోంచి ఉత్పత్తి చేయాల్సిన అవసరాలను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇన్ని చేస్తున్న వ్యక్తి నుంచి ఇది ప్రైవేటీకరణ చెయ్యము అని ఎందుకు చెప్పించలేకపోయారు? ఇది ప్రైవేటీకరణ చెయ్యము అని ఆయన ఒక మాట చెప్పి ఉంటే ఆంధ్ర ప్రజలందరికీ క్లారిటీ వచ్చేసి ఉండేది కదా. ఇక టీడీపీ మీద ఈ ఆరోపణలు కానీ లేదా ఈ డెక్కన్ క్రానికల్ ఆర్టికల్స్ కానీ గొడవ అంతా ఉండేది కాదు కదా. సో డెక్కన్ క్రానికల్ ఆర్టికల్లో ఏ మాత్రం తప్పు లేదు, వాళ్ళు కరెక్ట్గానే రాశారు. సో వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం ఇది ప్రైవేటీకరణకి ఇంకా మొగ్గు చూపే పరిస్థితి ఉన్నట్టుగానే కనబడుతుంది. చంద్రబాబు గారు ఈరోజు సమీక్ష అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టి ఆయన
ఏదో చెప్పారు, ఇది ప్రైవేటీకరణ అవ్వదు, మేము ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటామని చెప్పేసి. ఈ సంరక్షించుకోవడము కాపాడుకోవడం అనే మాటల్లోనే డౌట్ వచ్చేస్తుంది అనమాట. ప్రమాదంలో ఉన్నదాన్ని ఎవరైనా సంరక్షిస్తారు అని చెప్పేసి. సో కుమారస్వామి గారు అన్న మాట ఇది. ఇప్పుడు ఈ బాల్ వచ్చేసి మోడీ గారి కోర్టులో ఉంది. మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తారు? కుమారస్వామి గారు 2 నెలలకి ఆయన నివేదిక సమర్పిస్తే అప్పుడు ఆయన డెసిషన్ తీసుకోవాలి. సో అప్పుడు డెసిషన్లో ఓకే ఈ నివేదిక ప్రకారం దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని అంటే అప్పుడు ఏం చేస్తుంది? అంటే ఈ 2 నెలలు టైం ఉంది కదా, ఈ టైంని ఉపయోగించుకుని ఆయన్ని కన్విన్స్ చేద్దాము అనుకుంటుందా టీడీపీ? మరేంటో తెలీదు. అయితే ఈ 2 నెలల టైం కూడా వైసీపీకి ఒక ఆయుధమే. ఎందుకంటే ఇది ఒక మంచి స్టాండ్ దొరికినట్లయింది వైసీపీ పోరాడడానికి. ఈ విషయం మీద వైసీపీ మంచి స్టాండ్ తీసుకొని ముందుకు వస్తుంది అని ఈరోజు జగన్ రియాక్షన్ బట్టి అర్థమవుతుంది. అయితే ఎట్లాగైనా సరే ఈ 2 పార్టీలు కొట్టుకుంటాయా తిట్టుకుంటాయా ఎలాగైనా సరే దీన్ని కాపాడడం అయితే అవసరం. సో అందరి పోరాటాన్ని మనం హర్షించాల్సిందే. ఎవరైనా ఆపాలనే కదా కోరుకుంటాం. అది కుమారస్వామి మాటల రూపంలో కావచ్చు, అలాగే టీడీపీ చెప్పిన మాటలు కావచ్చు, అలాగే వైసీపీ చెప్తున్న మాటలు కావచ్చు, అందరూ దాన్ని కాపాడాలి. ఎలాగైనా సరే ప్రైవేటీకరణ కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలనేదే లక్ష్యమై ఉంటుంది. కాబట్టి మరి చూద్దాం ఆ లక్ష్యం ప్రకారం వీళ్ళు నడుస్తారా లేదా అని. అయితే ఈ విషయం మీద ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అంతా వెళ్ళిపోయిన తర్వాత, సమీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తూ ఈ విషయం మీద టీడీపీ మంత్రులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వైజాగ్ ఎంపీ శ్రీభరత్ ఆయన ఏమన్నారంటే, అసలు డెక్కన్ క్రానికల్కి ఎవరు సమాచారం ఇచ్చారు, ఎలా వాళ్ళు ఆ వార్తలు రాస్తారు, ఇదంతా అబద్ధమని ఈ రోజుతో తేలిపోవట్లేదా అని మాట్లాడారు. నిజానికి ఇప్పుడు జరిగింది సమీక్ష మాత్రమే. ఈ సమీక్ష వల్ల ఏం తేలుతుంది? ఏమీ తేలదు. కానీ ఆయన మాట్లాడింది ఎలా ఉందంటే, వీళ్ళు కావాలనే వార్తలు రాస్తున్నారు, దీని మీద మేము చర్యలు తీసుకుంటామని కూడా ఒక రకంగా బెదిరించినట్టుగా మాట్లాడారు. వాళ్ళని మేమేమీ అనలేదు కదా, ఎలా రాస్తారంటూ. సో ఒకళ్ళు అంటేనో ఒకళ్ళు అనకుండా ఉంటేనో, లేదా ఒకళ్ళ మీద పగబట్టి వార్తలు రాయడం ఉండదు కదా. అలాంటి వార్తలు సరే కొన్ని పత్రికలు చేస్తున్నాయి అనుకోండి, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ వాస్తవం కనిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రి వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు అనేది కూడా ఆ మంత్రికి అర్థమై ఉండాలి, శ్రీభరత్ గారికి.